అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఆసరా చేయూత పెన్షన్ పథకం కదా! సో, ప్రస్తుతం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 ఎప్పుడు జమ చేస్తుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రస్తుతం రూ. 2,000 తీసుకుంటున్నారో సో, వారికి 4,000 వరకు, అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే దీని యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం వారందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. ఎన్నికల టైంలో ఏవైతే హామీలైతే ఇచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.